బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. ఔజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన శాంతి కురిపించండి వల్ల అరబ్బీలో ఉన్నటువంటి ఖురాన్ గ్రంథాన్ని తెలుగులో ఉన్నది ఉన్నట్లుగా చదువుకుంటూ ఉన్నాము. ఈరోజు 20వ సూర తాహా. ఈ యొక్క సూర అవతరణ మక్కాలో, ఆయతులు 135. సూరా పేరు తాహా. అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. మొదటి వాక్యం నుంచి. తాహా, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మేము ఈ ఖురానును నీపై అవతరింపజేసింది నువ్వు కష్టాల్లో పడడానికి కాదు, అల్లాకు భయపడేవాని బోధనార్థం మాత్రమే దీనిని అవతరింపజేశాము. భూమిని, ఎత్తైన ఆకాశాలను సృష్టించిన వాని తరపున ఇది అవతరింపజేయబడింది. ఈ యొక్క ఖురాన్. ఆ కరుణామయుడు అర్ష్ అనే సింహాసనంపై ఆసీనుడై ఉన్నాడు. ఆకాశాలలో, భూమిలో, ఆ రెండిటి మధ్యన, ఇంకా నేల అట్టడుగు భాగాన ఉన్న ప్రతిదీ ఆయనదే. నువ్వు మాటను బిగ్గరగా పలికినా పర్వాలేదు, ఆయనైతే మెల్లగా పలికిన, అతి గోప్యంగా రహస్యంగా విన్నవించుకున్న ప్రతిదీ తెలుసుకుంటాడు. ఆయనే అల్లా. ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు. సుందరమైన పేర్లన్నీ ఆయనవే. మోసే ప్రవక్త అంటే మూసా అలైహిస్సలాం గారి వృత్తాంతం నీకు చేరిందా? అతను నిప్పును చూసినప్పుడు తన ఇంటి వారితో, కాసేపు ఆగండి, నాకు నిప్పు కనిపించింది, వీలైతే కొంత నిప్పును అందులో నుంచి మీకోసం తెస్తాను, లేదా కనీసం ఆ మంట ఉన్న చోటు నుంచి దారినైనా కనుగొంటాను అని అన్నాడు మూసా అలైహిస్సలాం, లేదా మూసా ప్రవక్త, మోషే ప్రవక్త. తీరా అతను అక్కడకు చేరుకోగానే ఈ పిలుపు వచ్చింది, ఒక పిలుపు వచ్చింది. ఏమని? ఓ మూసా, నేను నీ ప్రభువును, నువ్వు నీ యొక్క చెప్పులు విడిచిపెట్టు. ఎందుకు